ఇశ్రాయేలీయులు తమకు రాజు కావాలని కోరుకున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులందరిని పరిశీలించి సౌలును రాజుగా నియమించాడు. అప్పుడు సౌలు లోపాలను బట్టి దేవుడు అతని స్థానంలో దావీదును రాజుగా నియమించాలి అనుకున్నాడు. కానీ సౌలు దేవుని నిర్ణయాన్ని అంగీకరించలేకపోయాడు. మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేసినా స్వీకరిస్తాం, కానీ మన నుండి ఏమైనా దూరం చేసినా, మనల్ని ఏమైనా వదులుకోమన్నా అంగీకరించము. ఆయన నిర్ణయాన్ని ఎదిరిస్తాము. స్నేహితులారా, మన జీవితంలో దేవుడు మనకు ఏమి ఇచ్చినా, మన నుండి ఏమి తీసుకున్నా సంతోషముగా అంగీకరించాలి. కానీ ఆయన మాటను ఎదిరించే వారిగా ఉండకూడదు. ఎందుకంటే సౌలు దేవుని మాటను అంగీకరించి రాజ్యాన్ని దావీదుకి అప్పగించింటే అతని జీవితం బాగుండేది. కానీ సౌలు దేవుని మాటను అంగీకరించనందుకు తన జీవితాన్ని కోల్పోయాడు. ఈ మాటలు వింటున్న మీరు మీ జీవితంలో దేవుని మాటలను అంగీకరించి జీవించండి.